సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ పిల్లాడు శ్రీతేజ్ పరిస్థితి ఇప్పటికీ కుదుటపడడం లేదు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డప్పటికీ ఇంకా పరిస్థితి పూర్తిగా సెట్ అవ్వలేదు. దీంతో శ్రీతేజ్ విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీతేజ్ కు మరింత మెరుగైన వైద్యం అందించడానికి విదేశాలకు తీసుకువెళ్లాలని అల్లు అర్జున్ డిసైడ్ అయినట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితిలోనూ శ్రీతేజ్ ను ప్రాణాపాయం నుంచి బయటపడేయాలని, శ్రీతేజ్ ను కాపాడుకోవాలని బన్నీ డిసైడ్ అయినట్లు సమాచారం. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ను రీసెంట్ గా నిర్మాత బన్నీ వాసు మరోసారి పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడడంతో బన్నీ వాసు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీతేజ్ కు మరింత మెరుగైన వైద్యం అందించడానికి ఫారిన్ తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులను గుర్తించడం లేదని, పలకరిస్తే ప్రతిస్పందన చూపించడం లేదని కిమ్స్ వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. శ్రీతేజ్ ఆసుపత్రి పాలై ఇప్పటికే దాదాపు 2 నెలలైంది. కిమ్స్ హాస్పిటల్ వంటి ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎంత ఖర్చైనా చూసుకుంటామని అల్లు అర్జున్ ప్రకటించారు. అయినప్పటికీ ఇప్పటికీ శ్రీతేజ్ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. దీంతో విదేశాలకు తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందించడమే మేలనే అభిప్రాయానికి అల్లు అర్జున్ వచ్చినట్లు తెలిసింది. డిసెంబర్ 4, 2024 పుష్ప 2 బెనిఫిట్ షో రాత్రి 9:30 ప్రదర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు పర్మిషన్ ఇవ్వకున్నా అల్లు అర్జున్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు వెళ్లగా అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె 9 ఏళ్ల కొడుకు శ్రీతేజ్ కోమాలోనికి వెళ్లాడు. బ్రెయిన్ కు తీవ్ర గాయం కావడంతో అప్పటి నుంచి కిమ్స్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నాడు. ఈ మొత్తం ఎపిసోడ్ తెలంగాణ పాలిటిక్స్ లో సినీ రంగంలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. ఏదైనా సినిమా ఈవెంట్ చేసుకోవాలని అంటేనే అంత భయపడే పరిస్థితి వచ్చింది. రీసెంట్ గా జరిగిన తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఫ్యాన్స్ ఆడియన్స్ ఎవరూ లేకుండా ఓన్లీ క్లోజ్డ్ ఆడిటోరియంలోని చేశారు. ఇంతటి మార్పును తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తీసుకువచ్చిన ఘటన సంధ్య థియేటర్ తొక్కిసలాట. ఈ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ను కాపాడడానికి డాక్టర్లు దాదాపు 2 నెలల నుంచి కష్టపడుతున్నారు. కానీ ఎలాంటి యూజ్ లేదు. దీంతో అల్లు అర్జున్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప యూనిట్ నుంచి, ప్రభుత్వం నుంచి, అల్లు అర్జున్ నుంచి ఆర్థిక సాయం అందించింది. కానీ ప్రాణం ముందు ఏది ఎక్కువ కాదు. ఈ కారణంగానే శ్రీతేజ్ కు విదేశాల్లో చేయించే ట్రీట్మెంట్ ఖర్చు కూడా బన్నీనే భరించబోతున్నాడు.